హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహినిస్ డిఎస్సి వరల్డ్. ఈ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు ఎర్లీ మార్నింగ్ కరెంట్ అఫైర్ అనేది అందివ్వడం జరుగుతుంది. సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి వ్యూవర్స్ అందరూ కూడా ఈ ఛానల్ని కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అందులో మీకు డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్ట్లో చాలా వరకు క్లాసెస్ అనేవి ఆల్రెడీ ఫ్రీగానే అన్నీ చెప్పేసి ఉన్నాం. సో ఇంకా ఎవరైనా ఆ ఛానల్ని చూడకపోతే ఒకసారి చూడండి. అండ్ అలాగే ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్ మాత్రమే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో ఈ ఏదైతే చెప్తున్నామో డైలీ దానికి సంబంధించిన పీడిఎఫ్ కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్లో మీరు మెసేజ్ చేస్తే వాళ్ళు వివరాలు అందిస్తారండి. ఓకేనా? మీరు 30 రూపీస్ పే చేస్తే చాలు, డైలీ మీకు పీడిఎఫ్ అనేది జూనియర్ 1 నుంచి 31 వరకు అందుతుంది. లేదంటే 15 రూపీస్ పే చేసినా చాలు. ఓకే, సో ఇప్పుడైతే క్లాస్లోకి వెళ్ళిపోతాం. ఆవకాయ అమరావతి ఉత్సవాలు జరగబోతున్నాయని ఇంతకు ముందే తెలుసుకున్నాం కదా. అవి సినిమా, సంస్కృతి, సాహిత్య ఉత్సవం అన్నమాట. అది ఈ కార్యక్రమాల్లో యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్ ఏపీ యొక్క గతిశీలత మరియు పెట్టుబడి అవకాశాలు యూరోపియన్ యూనియన్ ని విశేషంగా ఆకర్షిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ పర్యాటక శాఖచే విజయవాడలోని కృష్ణానది ఒడ్డున పున్నమి ఘాట్ వద్ద భవానీ ద్వీపం వద్ద ఈ కార్యక్రమం అయితే నిర్వహించబడిందండి. 8, 9, 10 తారీఖుల్లో ఈ కార్యక్రమం జరిగిందనమాట. సో ఆవకాయ్ అమరావతి ఉత్సవాలకి వచ్చిన అతిథి ఎవరంటే యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్. ఆయన మన యొక్క అన్నింటినీ కూడా మెచ్చుకోవడం జరిగింది. పర్యాటక శాఖ మంత్రి ఎవరంటే కందుల దుర్గేష్ అనమాట. ఇది ఆవకాయ్ అమరావతి ఉత్సవాల కోసం 8, 9, 10 తారీఖుల్లో విజయవాడలోని కృష్ణానది ఒడ్డున భవానీ ద్వీపం వద్ద పున్నమి ఘాట్ వద్ద నిర్వహించడం జరిగింది. ఓకేనా? స్పెషల్ గెస్ట్ ఎవరంటే యూరోపియన్ యూనియన్ రాయబారి హెర్వే డెల్ఫిన్. ఎందుకోసం ఈ ఉత్సవాలంటే సినిమా, సంస్కృతి అండ్ సాహిత్యం కోసం. ఓకే, రోడ్డు ప్రమాద బాధితులకి నగదు రహిత చికిత్స అందించే పథకం అనేది 2024 మార్చిలో చండీగఢ్లో ప్రారంభించారండి. ఆ తర్వాత ఒక 6 రాష్ట్రాలకు విస్తరించారు. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా ఈ నగదు రహిత చికిత్స అందించే పథకాన్ని అమలు చేయాలని చెప్పి ప్రధాని త్వరలో ప్రారంభిస్తారని చెప్పి నితిన్ గడ్కరీ పేర్కొనడం జరిగింది. అయితే ఏంటి నగదు రహిత చికిత్స అంటే, ఎవరైతే రోడ్డు ప్రమాదంలో గాయాల పాలయ్యి ఇబ్బందుల్లో ఉండి డబ్బులు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి కూడా 1,50,000 వరకు ఫ్రీగా గవర్నమెంట్ పెట్టుకొని చికిత్స అందిస్తుంది అనమాట. సో ఇది నగదు రహిత చికిత్స అందించే పథకం. అయితే ఎవరైతే గాయపడ్డారో వాళ్ళు వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఆ గాయపడిన వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ఇవన్నీ ఉండాలన్నమాట. కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ. ఓకే, రోడ్డు ప్రమాదాల నివారణకి దేశవ్యాప్తంగా వాహనాల మధ్య సమన్వయం కోసం వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ టెక్నాలజీని కూడా ప్రవేశపెట్టనున్నట్లు జనవరి 9న ప్రకటించడం జరిగింది. ఓకే, రోడ్డు ప్రమాదాలను నివారించడం కోసం ఇది. ఒకవేళ రోడ్డు ప్రమాదం జరిగితే నగదు రహిత చికిత్స అందించే పథకం ఇది. ఓకే, నెక్స్ట్ పర్యావరణవేత్త అయిన మాధవ్ గాడ్గిల్ గారు కన్నుమూశారండి. ఈయన పశ్చిమ కనుమల యొక్క పరిరక్షణకి దాని అభివృద్ధికి చాలా కృషి చేశారు. అందుకుగానే ఈయనకి 2024లో ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారమైన ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును కూడా ప్రదానం చేసింది. ఈయన ఇప్పుడు మరణించడం జరిగింది, మాధవ్ గాడ్గిల్. ఏపీ ప్రభుత్వం జనవరి 8, 2026న కోనసీమ ప్రాంతంలోని చారిత్రాత్మక జగ్గన్న తోట ప్రభల తీర్థాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించారు. ఇందులో ఏకాదశ రుద్రులకు సంబంధించిన వేడుక అనమాట ఇది. అంటే 11 శివరూపాలు ప్రత్యేకత ఈ జగ్గన్న తోట ప్రభల తీర్థము. 11 గ్రామాల నుంచి వచ్చే ప్రభలని ఊరేగిస్తారనమాట. సో ఈ పండుగ ఎప్పుడు చేస్తారంటే కనుమ రోజు చేస్తారు. ఆదరణ కోల్పోతున్న ఆటలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రోత్సహించడానికి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ అయిన శాప్ ఆధ్వర్యంలో గ్రామీణ సాంప్రదాయ క్రీడా సంబరాలని ఆ పేరుతో తొలిసారిగా ఈ ఏవైతే ఆదరణ కోల్పోతున్నాయో ఆ పోటీలను నిర్వహించనున్నారనమాట. గ్రామీణ సాంప్రదాయ క్రీడా సంబరాలు అనే పేరుతో నిర్వహిస్తున్నారు. అవి 10, 11, 12 తేదీల్లో జరుగుతాయి. 12వ తారీఖు ఈవినింగ్ విజేతల్ని అనౌన్స్ చేస్తారనమాట. ఓకేనా? ఐఐటి మద్రాస్లో
ఇటీవలే ఒక పరం శక్తి అనే దాన్ని మనకి ఆవిష్కరించడం జరిగింది. అదేంటంటే పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేశారు. దీనికి పరం శక్తి అనే పేరు పెట్టారు. దీని సామర్థ్యం 3.1 పెటాఫ్లాప్స్ అన్నమాట. భారతదేశంలోని సిడిఏసి ద్వారా రూపొందించి తయారు చేయబడింది. అంటే స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది అని అర్థం. దీని లక్ష్యం ఏంటి? ఇది ఎందుకు తయారు చేశారంటే ఏరోస్పేస్, డ్రగ్ డిస్కవరీ, క్లైమేట్ మోడలింగ్ వంటి రంగాలలో సంక్లిష్ట పరిశోధనలకు మద్దతు ఇవ్వడం కోసం. ఈ సిస్టమ్ ని 2026 జనవరి 8న ఐఐటి మద్రాసులో కేంద్ర ప్రభుత్వం తరపున మైటీ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీఎస్ కృష్ణను ఈ పరం శక్తిని ప్రారంభించారనమాట. పరం రుద్ర సూపర్ కంప్యూటింగ్ సిస్టమ్, దాని పేరు పరం శక్తి. ఐఐటి మద్రాసులో శ్రీఎస్ కృష్ణన్ ప్రారంభించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ దేశంలోని తొలిసారిగా ఎయిర్ ట్యాక్సీల్ని రూపొందించున్నారండి. వాటి మీద ప్రయోగం కూడా చేశారు, అది విజయవంతమైంది. ఏ సంస్థ వీటిని తయారు చేసిందంటే మ్యాగ్నమ్ వింగ్స్ సంస్థ తయారు చేసి వాటిని ప్రయోగించడం కూడా జరిగిపోయింది అనమాట, ఎయిర్ ట్యాక్సీ. ఓకే, రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్ ని పెంచుకునే అదనపు సాంకేతికతని ఐఐటి మద్రాస్ సాధించింది. మందుగుండుకు అమర్చే వినూత్న ఆర్టిలరీ షెల్ ని ఆవిష్కరించింది అనమాట. ఈ సాంకేతికతకి రామ్ జెట్ గా నామకరణం చేశారు. రక్షణ దళాలు వినియోగించే ఆయుధాలు, తుపాకుల రేంజ్ ని పెంచుకునే అదనపు సాంకేతికత అనమాట ఇది. దాని పేరు రామ్ జెట్. ఓకే, టాటా పవర్ అనుబంధ సంస్థ అయిన టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ ఏపీలోని నెల్లూరు జిల్లాలో భారీ పెట్టుబడితో కొత్త ప్లాంట్ ని ఏర్పాటు చేయనుంది. ఇది 10 గిగావాట్ల సామర్థ్యంతో ఇంగోట్ మరియు వేఫర్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారన్నమాట. నెక్స్ట్, దేశంలో ఆవిష్కరణ పరిశోధనల వ్యవస్థని విస్తరించడానికి 1,00,000 కోట్ల పరిశోధన అభివృద్ధి ఆవిష్కరణ అనే పథకాన్ని పిఎం మోదీ ఎప్పుడు ప్రారంభించారంటే, ఇవేంటంటే మనకి కరెంట్ అఫైర్ అని చెప్పి ప్రాక్టీస్ బిట్స్ అని ఇవ్వడం జరిగిందండి. సో అవి నేను ఇక్కడ రాశాను అనమాట. ఓకేనా, ఎప్పుడు ప్రారంభించారంటే న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్ 2025 సందర్భంగా ప్రధాని ప్రారంభించారు నవంబర్ 3, 2025. ఓకే, నెక్స్ట్, బహ్రెయిన్ లోని మనామాలో జరిగిన 2025 ఆసియా యూత్ గేమ్స్ లో భారత్ సాధించిన పథకాలు మొత్తం ఎన్ని అంటే 48 పథకాలను సాధించింది. అందులో 13 స్వర్ణాలు, 18 రజతాలు, 17 కాంస్యాలు అన్నమాట. సో ఓవరాల్ గా మన ఇండియా 6th ప్లేస్ ని సంపాదించుకుంది. ఫస్ట్ 5 ప్లేసెస్ ఎవరివి అంటే చైనా, ఉజ్బెకిస్తాన్, కజకిస్తాన్, ఇరాన్, థాయిలాండ్. మనది 6th ప్లేస్. టోటల్ గా 48 పథకాలు. ఓకే, నెక్స్ట్, దేశంలో సాంకేతిక విద్యలో మార్పు తీసుకువచ్చే లక్ష్యంతో ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటిఈ ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో ఏ సంస్థ భాగస్వామ్యంతో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ల్యాబ్ ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది అంటే ఐబిఎం అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది అనమాట. ఓకే, ఏఐసిటిఈ ఢిల్లీలోని తన ప్రధాన కార్యాలయంలో ఐబిఎంతో ఏఐ ల్యాబ్ ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. రష్యా నుంచి చమురు కొనే దేశాలపై మరింత కక్ష సాధించేందుకు అమెరికా సిద్ధమైంది. ఆ దేశాలపై 500% సుంకాలు విధించే బిల్లును తేవడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నమాట. ఆధార్ సేవలపై ప్రజలకి మరింత సులభంగా అవగాహన కలిగేలా ఉదయ్ పేరుతో మస్కట్ ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIADI తీసుకొచ్చింది. మస్కట్ ను ఒకదాన్ని ఏర్పాటు చేసింది ఆధార్ కోసము. దానికి ఉదయ్ అనే పేరును కూడా పెట్టడం జరిగింది అనమాట. ఇది ఎక్కడ జరిగింది ఏంటంటే తిరువనంతపురంలో జరిగిన కార్యక్రమంలో మస్కట్ ని చైర్మన్ నీల్కాంత్ మిశ్రా ఆవిష్కరించారు. అయితే ఈ మస్కట్ యొక్క డిజైన్ కోసం పోటీ పెట్టడం జరిగింది. అందులో ఫస్ట్ వచ్చింది అరుణ్ గోకుల్ కేరళ, సెకండ్ వచ్చింది ఇద్రిస్ దవైవాలా పూణే, థర్డ్ వచ్చింది కృష్ణ శర్మ ఘాజీపూర్. అలాగే మస్కట్ కి పేరు పెట్టడానికి ఆ పోటీలు కూడా నిర్వహించడం జరిగింది. అందులో ఫస్ట్ రియాజైన్ భోపాల్,
సెకండ్ ఇద్రిస్, థర్డ్ మహారాజ్ శరణ్ చల్పిల్ల హైదరాబాద్. ఇది మనకి ఉదయ్ అనే పేరుతో ఆధార్ కోసం మస్కట్ అయితే ఉంది అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ టైటిల్ని యువ గ్రాండ్ మాస్టర్ అయిన నిహాల్ సరీన్ గెలుచుకున్నారండి. ఆక్సిజన్తో నడిచే ఇంజన్ని కౌశిక్ అనే వ్యక్తి కనిపెట్టారంట. ఆయనది తిరుపతి. సో ఇవన్నమాట మీకు 9 and 10 తారీఖుల్లో ఉన్న కరెంట్ అఫైర్స్ పూర్తిగా అందివ్వడం జరిగింది. ఒకవేళ ఏదైనా ఒక్కటి మిస్ అయినా నెక్స్ట్ డేలో కవర్ చేసేస్తాం అనమాట, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఏదైతే జాన్యువరి 1st నుంచి ఇప్పటి వరకు మీరు డైలీ ఫాలో అవుతున్నారో ఇప్పుడు మీరు పే చేసినా సరే ఆ పీడిఎఫ్లు అన్నీ మీకు వస్తాయి. అండ్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు ఆ 11 days, అలాగే డిసెంబర్ డేట్స్ కొన్ని ముఖ్య విషయాలతో కూడిన పీడిఎఫ్ కావాలంటే కేవలం 5 రూపీస్ పే చేస్తే మీకు ఆ పీడిఎఫ్ అనేది అందించేస్తారు వాట్సాప్లో. 9494163477. డిసెంబర్ 21 నుంచి జనవరి 31 వరకు మాకు కావాలి, వాట్సాప్ గ్రూప్లో మీరు ఉండాలి అంటే 35 రూపీస్ పే చేస్తారు. అంటే ఈ నెల మొత్తానికి 30, డిసెంబర్ది 5. ఇది పే చేస్తే మీకు డిసెంబర్ పీడిఎఫ్ ఇచ్చేస్తారు, వాట్సాప్ గ్రూప్లో ఉంటారు. నేను డైలీ నైట్ మీకు 1st నుంచి ఆ రోజు వరకు జరిగినవన్నీ పెడతాను అనమాట. ఎందుకంటే వాట్సాప్ గ్రూప్ ఏంటంటే అప్పుడే జాయిన్ అయిన వాళ్ళకి అంతకుముందు పెట్టినవి కనిపించవు. కాబట్టి మీరు అప్పుడే జాయిన్ అయినా సరే అంతకు ముందు కూడా నేను డైలీ పెడతానే ఉంటాను. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఇదన్నమాట విషయము. మీకైతే ఏ రోజు పీడిఎఫ్ ఆ రోజు వచ్చేస్తుంది, ఏ రోజు కరెంట్ అఫైర్ ఆ రోజు క్లాస్ వచ్చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. అలాగే తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి అనే ఛానల్లో డిఎస్సి సిలబస్ మొత్తం మీద అన్ని సబ్జెక్టుల మీద క్లాసెస్ అయితే కొంతవరకు చేసేసాము, అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఓకేనా, ఇంకొక విషయం ఏంటంటే టెట్లో ఎంత స్కోర్ వచ్చింది ఏంటని చాలా మంది అడుగుతున్నారు. సో నాకైతే మొన్న జరిగిన డిసెంబర్ 14th నేను రాశాను, నాకు 120.73 మార్క్స్ అనేవి రావడం జరిగింది. సో నేను ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయలేదని మీకు తెలుసు, ఏదో జస్ట్ పూర్వజ్ఞానంతో రాస్తాను అనమాట, అది విషయము. నెక్స్ట్ డిఎస్సి ఫిబ్రవరిలో ఉంది కన్ఫామ్ అని చెప్పి అంటున్నారు. సో దానికోసం కరెంట్ అఫైర్ అనేది చాలా అవసరం కాబట్టి మీకు ఇప్పుడు క్లాస్ ఒకసారి చూసేస్తారు, ఆ పీడిఎఫ్ ఒకసారి అలా చూసిస్తే ఇంకా చాలా అనమాట. మీరు రాసి కూర్చునేంత టైం మీకు ఉండదు కాబట్టి సో నేను పీడిఎఫ్ని అందించడానికి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేశాను. ఓకేనా, సో ఇంకా కంటెంట్ పీడిఎఫ్ లేవు కావాలన్నా సరే మీరు 9494163477కి వాట్సాప్లో అడిగితే వాళ్ళ దగ్గర ఉన్న పీడిఎఫ్ లిస్ట్ ఎలా చేయాలి ఏంటనేది మీకు పెట్టేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.